గగన్ని ఓడిపోమని భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. దాంతో గగన్ భూమి మాట కాదనలేక సరేనని శరత్చంద్ర చేతిలో చాలా దెబ్బలు తింటూ చాలా గాయాల పాలైపోతాడు. హమ్మయ్య! బావ ఓడిపోతున్నాడు. నాన్న నన్ను కూతురుగా అంగీకరిస్తాడు అని భూమి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. అయితే ఉన్నట్లుండి గగన్ మళ్ళీ విరుచుకుపడిపోయి శరత్చంద్రని కర్రతో బాగా కుమ్మేస్తూ చితక్కొడుతూ కుప్పకూలేస్తాడు. దాంతో శరత్చంద్ర లేవలేక కుప్పకూలిపోయి స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటాడు. దాంతో నేనే గెలిచానంటూ గగన్ చాలా సంతోషంగా కర్రను చూపిస్తూ ఉంటే అందరూ జేజేలు కొడుతూ ఉంటారు. దాంతో భూమి చాలా బాధపడుతూ ఒక చోటుకి వెళ్ళి బెంచీలో కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే గెలిచిన గగన్ అక్కడికి వస్తాడు. భూమి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఏడుస్తూ ఉంటుంది. చూడు భూమి, నేను ఓడిపోతే ఆయన నిన్ను కూతురిగా అంగీకరిస్తానని చెప్పిన మాట నిజం కాదు భూమి అని గగన్ చెప్తుంటే భూమి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. అంతకుముందు జరిగిన సంఘటన చూపిస్తూ ఉంటారు. గగన్ ఓడిపోతూ కుప్ప కూలిపోయి ఉన్నప్పుడు అపూర్వ మెల్లగా గగన్ దగ్గరికి వచ్చి, చూడు, నువ్వు ఈ పోటీలో ఓడిపోతే భూమిని మా బావ కూతురుగా అంగీకరిస్తాడని భూమికి అబద్ధం చెప్పాను. మా బావ అలాంటి మాట ఏమీ కూడా చెప్పలేదు. ఇప్పుడు చూడు నువ్వు ఎలా ఓడిపోయావో, ఇక నువ్వు తిరిగి కొట్టలేని పరిస్థితి. ఇప్పుడు మా బావే గెలిచాడు. నేను భూమికి అబద్ధం చెప్పి నిన్ను ఓడిపోయేలా చేశాను అని అపూర్వ విర్రవీగుతూ చెప్పి ఉంటుంది. దాంతో గగన్ తిరగబడి మళ్ళీ శరత్చంద్రని ఆ పోటీలో ఓడించేసి ఉంటాడు. ఇది భూమి జరిగిందని గగన్ చెప్పటంతో, బావ నువ్వు చెప్తున్నది నిజమా అని భూమి చాలా సంతోషంగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. వెళ్ళు భూమి వెళ్ళు, గుడిలో మీ నాన్న నీకోసం ఎదురు చూస్తున్నాడు అని గగన్ చెప్తాడు. ఇక శరత్చంద్ర, అపూర్వ, గోరింటాకు అందరూ కూడా ఓడిపోయి తలదించుకొని గుడిలో భూమి కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. శరత్చంద్ర చేత భూమికి ఆశీర్వాదం ఇప్పించటం కోసమే ఇప్పుడు భూమిని గుడి లోపలికి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళమని చెప్పి ఉంటాడు. దాంతో భూమి చాలా సంతోషంగా పరుగులు పెడుతూ శరత్చంద్ర దగ్గరికి వెళ్తూ ఉంటుంది.